చంద్రబాబు నాయుడు గారు మీ ఊరు ఎందుకు వచ్చారు తెలుసా మీకు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన చెప్పుకోవాల్సిన చాలా అనుభవంతో చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన కుల ప్రకారంగా కాస్ట్ ప్రకారంగా అయితే విప్లవం అనేది సృష్టించడం. ఆయన ఏదైతే జనాలు ఆధారపడుతున్నారో దేని బట్టి అయితే స్వయం కృషితో ఎదగాలనుకుంటున్నారో దాని ద్వారానే ఉపగ్రతంగా ఎదగాలి, వీళ్ళు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, పై అధికారులు కూడా వీళ్ళు ఇచ్చే విన్నపం మనకన్నా గొప్ప విషయంగా మారి శ్రేయోభిలాషులు కూడా చల్లగా చాలా బాగుపడతారని చెప్పేసి వాళ్ళ రోజున బాబు గారు చేయని కృషి అంటూ లేదు. రామారావు గారు ఉన్నత కాలం నుంచి ఇప్పుడుకి వచ్చి కూడా బాబు గారు చేసిన ప్రతి పనికి ప్రతి పెత్తనంకైనా దేనికైనా సరే బాబు గారి తర్వాత రామారావు గారి తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత ఆయన తర్వాత ఇప్పటికీ ఆయన మళ్ళీ సీఎం పోస్ట్ రావడం చాలామంది సంతోషంగా ఉన్నారు, చాలామంది బాగున్నారు. అలాగే గత 2018లో పార్టీ కన్నా అదే పార్టీ ఇదే పార్టీ తెలుగుదేశం 2018లో కూడా వచ్చిండుంటే ఇంకా పరిపాలన బాగుండేది. ఈ పార్టీకి మాకు ఉద్యోగాలు ఉండేవి. అన్నా క్యాంటీన్లో ఇంతకుముందు నేను కూడా భోజనం చేశాను 5 రూపాయలకి ఉచితంగా. అలాంటప్పుడు చాలామంది తరచూ వస్తూ పోతుండగా చాలామందికి తెలిసిన వాళ్ళు కూడా అడిగినా అడగకపోయినా ఒకటే చెప్పారు, చాలా బాగుంది భోజనం, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బయట ఊరు నుంచి ఇతరులు తరగతులు ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్ చాలామందిని నేను చూశాను. గుడివాళ్ళలో చిన్నప్పటి నుంచి తిరిగాను. ఇవాళకి నేను రేపటికైనా తిరిగి కూడా రేపొద్దున సంపాదించింది ఏంటి అంటే బాబు గారి తర్వాత నుంచి వచ్చిన గొప్ప గొప్ప విషయాలే. బాబు గారి తర్వాత గొప్పగా చేయాలంటే ఆయన తర్వాత రావాల్సింది రాష్ట్రానికి రావాల్సింది ఆ నారా లోకేష్ గారు రావాల్సిందే. బాబు గారి తర్వాత ఆయన గొప్ప పేరు తాగలరు. ఇక అదండి మేము చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు గారు మీ గుడివాడ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? చాలా బాగుంటుంది బాబు. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన తెలుగుదేశం అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం. అంటే అన్నా క్యాంటీన్ వల్ల ఎవరెవరికి ఉపయోగపడుతున్నారు, అదే విధంగా ఉపయోగపడుతున్నారు? లేని వాళ్ళు తింటారు, అందరూ తింటారు, అందరు వారిగా. అదే 5 రూపాయలు భోజనం ఎట్లా చూస్తారు మీరు? 5 రూపాయలు భోజనాన్ని ఎట్లా చూస్తారు మీరు? బయటికి వెళ్ళంటే 100 రూపాయల పైన ఉంటుంది. అవుద్ది. చెప్పండి ఆ విషయం. మేలు చేస్తున్నాడు మహారాజు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుండదు, బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా చేస్తున్నారు? అన్ని విధాలు బాగుందని మాకు నమ్మకం. ఇది వరకు రోజుల్లో పార్టీ ఉంది, ఆమె తిట్ట ఏమి తిట్ట. మేము మీటింగ్ కాడి కూడా నుంచున్న వాళ్ళం కదా ఏనాడు. అసలు తెలుగుదేశం రామారావు గారి కాడి నుంచి ఆయన సినిమాల కాడి నుంచి మాకు ఇష్టం. తెలుగుదేశం అంటే నాకు ఇష్టం. మరి అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు పేదవాళ్ళ గురించి. ఈయన అన్నా క్యాంటీన్ మొదలుపెట్టారు. ఎట్లా ఉంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇంద్రమర గారితో మీకు ఏమన్నా ఆయన గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలుసు, మాట్లాడారు. ఏదో మాట్లాడాం కానీ ఎక్కడ జనం మాట్లాడిస్తారో అప్పుడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల కాడి నుంచి కూడా అసలు ఆయన సినిమా తప్ప నేను సౌండ్ ఇయ్యాటకు కూడా టీవీలోనైనా సరే లేదా నాగేశ్వరరావు సినిమా ఇంకా ఎవరైనా వస్తాయి అనుకో తీసేసి అది పెట్టుకుంటా. సినిమాలు అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం. హైదరాబాద్ వెళ్ళాము రామారావు గారు ఉండగా. మరి ఎక్కడ మీటింగ్ అంటే వాళ్ళు వయసులో ఉన్నాం, పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు పరిగెత్తలేము. సరే, ఓకే. లక్ష్మణ్ గారు చెప్పండి సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ గుడివాడపట్నంలో ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మరి 4 సంవత్సరాలు పోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. చాలా బాగుంది. థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పారు కదా, మనం తిండగా అందరూ స్ఫూర్తిలో వచ్చి డొనేట్ చేస్తే ఇంకా బాగుంది. అంటే ఇప్పుడు ఇంకెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇది పాపం రోడ్డు మీద రోజువారీ ఇందాక విన్నాం కదా, రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు, రిక్షా కార్మికులు, ఆటో రిక్షాలు బాగా చాలా బాగా పడుతుంది. అవును, రోజువారీ వర్క్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అన్నగారు మొట్టమొదటిగా 2 రూపాయల కిలో బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి పేదవాడికి పట్టణం దొరకాలని ఉద్దేశం చెప్తా. ఆయన అది చేశాడు. చంద్రబాబు గారు 5 రూపాయలు భోజనం పెట్టారు. స్ఫూర్తి అదే. తెలుగుదేశానికి మొదటి నుంచి స్ఫూర్తి అదే. ఈ పేదవాళ్ళు ప్రతి పేదవాడికి బాగా పట్టాడు అన్నం పెట్టాలనేది. అదే ఆయన అన్నగారు ఆ రకంగా చేశారు, ఈయన ఈ రకంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరిపాలన ఏం బాగాలేదు. నమస్కారం, దాన్ని తలుచుకుంటే అవసరం ఎందుకు